తిరుపతిలో దుమారం లేపుతున్న ఒకానొక అంశం తిరుమల తిరుపతి దేవస్థానం వారి లడ్డూ తయారీ అంశం. సో తిరుమల తిరుపతి దేవస్థానం వారి లడ్డూ తయారీలో వాడిన నెయ్యి గురించి రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేయించగా గుజరాత్ ల్యాబొరేటరీలో అది గొడ్డు ఫ్యాట్ కలిసిన ఆ నెయ్యిని ఇన్నాళ్ళు మనకు తిరుపతి లడ్డూలో వినియోగం చేస్తున్నారని మనకు కొన్ని అంశాలు బయటకు వచ్చాయి. ఈ పర్టికులర్ అంశాన్ని మనం చూసినప్పుడు ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇలాంటి నెయ్యి, ఇలాంటి దేవుడికి, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి, పవిత్రమైన వెంకటేశ్వర స్వామికి మనం వాడే పదార్థాలు ఎప్పుడైనా మనం ఆర్డర్ ఇస్తున్నప్పుడు ఆ ఇచ్చే సంస్థల విశ్వసనీయత మనం చూసుకోవాలి. వారు కల్తీ చేసే సంస్థ, అలాంటి సంస్థలకు మనం ఆర్డర్ ఇవ్వడం ద్వారా ఈరోజు అలాంటి నెయ్యిని లడ్డూకు వాడడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఒక హిందువుగా అక్కడి ఎంతో పవిత్రంగా ఒక భక్తులు వస్తారు, ఆ లడ్డూని ఎంతో పవిత్రమైన ప్రసాదంగా స్వీకరించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంగా అంతే బాధ్యతతో మనం ఆ లడ్డూని ఇంకా నాణ్యతతో తయారు చేయాల్సింది పోయి నిర్లక్ష్యం, లేదు ఏదన్నా ముడుపులకు ఆశించా, ఏ విధమైన కారణమైనా కావచ్చు, ఇలాంటి ఒక సంస్థకు పవిత్రమైన లడ్డు తయారు చేసే నెయ్యి ఆర్డర్ ఇవ్వడం, ఈరోజు భక్తుల మనోభావాలతో ఆడుకోవడం, ఇది కేవలం నేరమే కాదు, పాపం కూడా. దయచేసి ప్రభుత్వాలకు నేను విన్నవిస్తున్నాను, ఇక ముందు కూడా ఇలాంటి పరిస్థితులు ఏదన్నా, ప్రస్తుతానికి నేనేం చెప్తున్నానంటే తిరుమల తిరుపతి దేవస్థానం వరకైనా మీరు దయచేసి మీరు వాడే పదార్థాలు కానీ, ఒక తిరుపతి వాస్తవ్యుడిగా నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, దయచేసి మీరు విశ్వసనీయత కలిగిన సంస్థలకి, ఒక తిరుపతి వాస్తవ్యుడిగా నా కోరిక, నా విన్నపం, దయచేసి ఇక నుంచి మనం ఏదైనా ఇలాంటి లడ్డు తయారీ సంస్థకు సంబంధించిన పదార్థాలు ఆర్డర్ ఇచ్చేటప్పుడు వాటి నాణ్యతను, ఇచ్చే సంస్థల విశ్వసనీయత చూసుకుని దయచేసి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. తిరుపతిలో ఉండే పవిత్రతను కాపాడాలని మరోసారి కోరుకుంటున్నాం.